హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో ఈరోజు ఒక ఎక్స్క్లూజివ్ ఆటోమొబైల్ రివ్యూతో ముందుకు వచ్చేసాను. అండ్ ఇట్స్ నన్ అదర్ దాన్ మారుతి సుజుకి నెక్సా నుంచి డెడికేటెడ్గా ఈ విటారా. సో ఎస్యూవీలోనే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ని వీళ్ళు మన ముందుకు లాంచ్ చేశారు. సో దాని గురించి ఈరోజు ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనకి ఇవ్వడానికి ఈరోజు మన ముందు స్పెషల్ పర్సన్, మన సేల్స్ డెవలప్మెంట్ మేనేజర్ మహేష్ సార్ ఉన్నారు. సో సార్తో మాట్లాడి ఈ వెహికల్ గురించి చాలా డీటెయిల్స్ సార్ నుంచి మీ అందరికి కూడా ప్రొవైడ్ చేయబోతున్నాను. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ వెల్కమ్ హిమ్. హాయ్ సార్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు రిక్వెస్ట్. సో ఈరోజు మన స్టార్ ప్రేక్షకులందరికీ కూడా మీ తరపు నుంచి ఈ విటారా గురించి ఎంతవరకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అంతవరకు. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ విటారా గురించి మేము బేసిక్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, సార్ వెహికల్ వచ్చేసి ప్రజెంట్ ఎలక్ట్రిక్లో ఎస్యూవీ లుక్స్తో లాంచ్ అయింది. వెహికల్ వచ్చేసి చూడడానికి బల్కీ ఎస్యూవీ ఉంటుంది. మనకు అబోవ్ 4 మీటర్స్ అబోవ్ ఉంటుంది. మనకు 4200 mm లెంత్ ఉంటుంది. వెహికల్ చూడడానికి కూడా మనకు హెవీ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు 2 బ్యాటరీ ప్యాక్స్ ఉంటున్నాయి ప్రజెంట్. వచ్చేసి ఒకటి 49 kW బ్యాటరీ ప్యాక్ అండ్ అదర్ వన్ ఈజ్ 61 kW బ్యాటరీ ప్యాక్. ఇందులో వచ్చేసి అడ్వాన్స్డ్ LFP బ్యాటరీ అనేది యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే మనకు వెహికల్ రేంజ్ ఎక్కువ ఉంటుంది అండ్ తొందరగా మనకు డ్రాస్టికల్లీ ఇవి ఛార్జింగ్ కూడా దిగకుండా ఉంటుంది అన్నట్టు. ఇందులో ఇది వచ్చేసి ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్ఫామ్ మీద లాంచ్ చేశారు. మీద మనకు సపరేట్ వెహికల్స్ ఒకే ప్లాట్ఫామ్ మీద కాకుండా మారుతికి వచ్చేసి ఓన్లీ ఎలక్ట్రిక్కి సపరేట్ ప్లాట్ఫామ్ దీనికి. ఎందుకంటే దీని కంప్లీట్ ఫ్లోరింగ్ కానీ అదంతా మనకు ఫ్లాట్ ఉంటుంది. దానివల్ల ఏంటంటే రేంజ్ ఎగ్జాక్ట్ ఈవీకి ఏదైతే సపోర్ట్ ఉంటుందో అదే ప్లాట్ఫామ్ మీద వెహికల్ లాంచ్ చేస్తారు. సార్ వీల్స్ వచ్చేసి మనకు 18 inches వీల్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఏరో గార్నిష్. దీనివల్ల ఏంటంటే మనకు ఎయిర్కి ఎక్కువ ఇన్సర్ట్ తగ్గడం వల్ల మనకు రేంజ్ పెరుగుతుంది. దానివల్ల కూడా నెక్స్ట్ ఫ్రంట్లో వచ్చేసి మనకు 3 మ్యాట్రిక్స్ LED DRLs వస్తుంది అండ్ విత్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్. అండ్ ఇందులో వచ్చేసి మనకు LED ఫోగ్ ల్యాంప్స్ ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకు స్మార్ట్ గ్రిల్ విత్ అడాప్టివ్ షట్టర్స్ ఉంటుంది. దీనివల్ల యూసేజ్ ఏంటంటే మనకు వెహికల్ బ్యాటరీ ఎప్పుడైతే హీట్ అవుతుందో అడాప్టివ్లీ తనంతట తానే అది అడ్జస్ట్ చేసుకొని ఎక్కువ ఎయిర్ ఫ్లో చేసుకొని బ్యాటరీ కూలింగ్ ఇస్తుంది అన్నట్టు. సైడ్ వచ్చేసి మనకు వెహికల్ వీల్ బేస్ వచ్చేసి 2700 వీల్ బేస్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే మనకు వెహికల్ స్టెబిలిటీ కానీ అండ్ లోపల కూర్చున్న వాళ్ళకి కంఫర్టబుల్గా సీటింగ్ కూడా బాగుంటుంది సార్. లోపల డ్రైవర్ సైడ్ మనకి ఏమేమి ఫీచర్స్ అవైలబుల్ ఉన్నాయి సార్? డ్రైవింగ్లో వచ్చేసి మనకు 10-way పవర్ అడ్జస్టబుల్ సీట్స్ ఉంటుంది. 10-way అడ్జస్టబుల్ పవర్ సీట్ విత్ వెంటిలేటెడ్. ఇందులో వచ్చేసి మనకు ఫ్యాబ్రిక్ యూసేజ్ చేశారు, లెదర్ విత్ ఫ్యాబ్రిక్ యూసేజ్ చేస్తారు. ఇందులో వచ్చేసి మనకు ఇంటిగ్రేటెడ్ డిజిటల్ డిస్ప్లే వస్తుంది. విత్ ఇందులో వచ్చేసి మనకు 10.1 inches సిస్టమ్ స్మార్ట్ ప్లే ఎక్స్ ఉంటుంది. అంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి 10.25 inches ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ట్విన్ డెక్ కన్సోల్ వస్తుంది మిడిల్లో. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ ఒక ఏరోప్లేన్ కాక్పిట్ స్టైల్లో డిజైన్ చేశారు. అండ్ ఇందులో వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ యూజ్ చేశారు. ఇది వచ్చేసి డ్రైవ్ బై వైర్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాం మనం ప్రజెంట్ ఇందులో. దీనివల్ల ఏంటంటే కస్టమర్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. అంటే డ్రైవ్ మోడ్స్ మనకు ఈజీగా చేసుకోవచ్చు. ఇందులోనే మనకు డ్రైవ్ మోడ్స్ ఉంటాయి సార్. ఇందులో వచ్చేసి నార్మల్, ఎకో అండ్ స్పోర్ట్. కస్టమర్ కన్వీనియంట్ తగ్గట్టు మనం డ్రైవ్ చేసుకోవచ్చు. కస్టమర్ అంటే స్పీడ్లో వెళ్ళాలి అంటే ఎక్కువ క్విక్ యాక్సలరేషన్ కావాలనుకో డ్రైవ్ మోడ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇందులో స్నో మోడ్ కూడా ఉంటుంది సార్. ఎప్పుడైతే మనకు స్నో కండిషన్స్ ఉంటుందో ఆ టైంలో మనకి ఇది యూజ్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఏసీ కంట్రోల్స్ వచ్చేసి కంప్లీట్ సిస్టంలోనే కాకుండా మొత్తం కనెక్టెడ్ డిస్ప్లే వచ్చేసి ఇలా వస్తుంది. 360 వ్యూ కెమెరా ఉంటుంది ఇందులోనే మనకు. అండ్ ఏసీ కంట్రోల్స్ వచ్చేసి మనకు నాట్ ఓన్లీ ఇన్ సిస్టమ్, డ్రైవర్ కన్వీనియన్స్ కోసం ఇక్కడ కూడా మనకు అడ్జస్ట్ చేస్తారు ఈవీలో. డ్రైవర్ కన్వీనియన్స్ కూడా ఇక్కడనే ఉంటుంది. ప్రతిసారి మనం డ్రైవింగ్ చేస్తూ ఇందులో చూసుకుంటూ చేయలేం కదా, అందుకని మనకి ఇందులోనే ఇక్కడ ఇచ్చేసారు. ఇందులో వచ్చేసి మనకు ADAS Level 2 వస్తుంది. Level 2 ADAS ఉంటుంది ఇందులో. స్టీరింగ్ వీల్ వచ్చేసి మనకు 2 spoke స్టీరింగ్ వీల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మనకు ఆడియో కంట్రోల్స్ కానీ వెహికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంటుంది. ఇదంతా మనకు కంప్లీట్ ADAS కి సంబంధించింది. క్రూజ్ కంట్రోల్స్ కానీ ఇదంతా ఇటు సైడ్ ఇచ్చాడు, రైట్ సైడ్. ఓకే, సేమ్ యాజ్ మనకు మిగతా కంట్రోల్స్ లైక్ సైడ్ మిర్రర్ కంట్రోల్స్ కానీ అండ్ 4-door పవర్ విండోస్, లాక్ అన్లాక్ బటన్స్ ఇవన్నీ మనకు ఇక్కడ ఇచ్చారు. ఇందులో సేఫ్టీలో వచ్చేసి మనకు 7 air bags ఇస్తున్నారు సార్ ప్రజెంట్. యాక్చువల్ ఏంటంటే ప్రతిదీ మనకు 6 air bags తోనే ఉంటుంది. ఇందులో అడ్వాన్స్డ్ ఏంటంటే మనకు నీ ఎయిర్ బ్యాగ్ అనేది ఉంటుంది ఇందులో. దీనివల్ల డ్రైవర్ కి కూడా సేఫ్టీ
ఓకే హైయర్ సేఫ్టీ యూజ్ చేస్తారు ఇందులో. ఓకే 6 ఎయిర్ బ్యాగ్స్తో పాటు 1 అడిషనల్ 7 ఎయిర్ బ్యాగ్స్ యూజ్ చేస్తున్నారు సన్ రూఫ్ ఇందులో. ఓకే ఇందులో ఇంకోటి ఏంటంటే భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ రేటింగ్ యూజ్ చేస్తారు సార్. మారుతి సుజుకిలో ఫస్ట్ టైం వెహికల్ లాంచ్ విత్ భారత్ ఎన్క్యాప్ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్తో యూజ్ చేస్తున్నారు. అండ్ సన్ రూఫ్లో వచ్చేసి మనకు ఇది మూన్ రూఫ్ అంటారు సార్. ఫిక్స్డ్ గ్లాస్ ఉంటుంది. ఓకే బికాస్ ఎందుకంటే మనకు ఈవీ వెహికల్ కాబట్టి ఎప్పుడైతే మనకు సన్ రూఫ్ ఓపెన్ చేసుకొని డ్రైవ్ చేస్తున్నామో వెహికల్ రేంజ్ అనేది డ్రాస్టికల్లీ తగ్గిపోతుంది. అందుకని దానికోసం అని ఈ ఫిక్స్డ్ గ్లాస్ డిజైన్ చేశారు. ఓకే సూపర్ సూపర్. సో ఇవి రెండు కూడా వెంటిలేటెడ్ సీట్స్. ఎగ్జాక్ట్లీ సార్, రెండు కూడా మనకు వెంటిలేటెడ్ సీట్స్ అవైలబుల్ ఉంటుంది ఇందులో. సో బ్యూటిఫుల్ మనకి ఇక్కడ రెండు కలర్ డ్యూయల్ టోన్ డ్యూయల్ టోన్ సాఫ్ట్ టచ్ ఇచ్చాడు ఇందులో. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ విత్ ఇన్సర్ట్స్ వచ్చేసి మనకు గన్ మెటల్ ఇన్సర్ట్స్ ఇచ్చారు ఇందులో. అండ్ ఇక్కడ కూడా మనకు వచ్చేసి పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇస్తున్నారు సైడ్స్. పియానో బ్లాక్ ఫినిషింగ్ విత్ ఫ్యాబ్రిక్ ఇన్సర్ట్స్. దీనివల్ల మనకు రిచ్ ఇంటీరియర్స్ ఉంటుంది ఇందులో. ఇది వైర్లెస్ చార్జర్, ఇందులో వైర్లెస్ చార్జర్ ప్రొవైడ్ చేశారు ఇందులో. అండ్ 2 కప్ హోల్డర్స్. ఇందులో మనకు ఇక్కడ కింద కూడా మనకు ఫ్లోటింగ్ కన్సోల్ కింద మనకు ఛార్జింగ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. అండ్ ఎనీథింగ్ ఉంటే మనకి ఇందులో కూడా పెట్టుకోవచ్చు. ఆమ్రెస్ట్ కింద కూడా మనకు స్టోరేజ్ ఇస్తున్నారు ఇందులో. ఆమ్రెస్ట్ లో స్టోరేజ్ ఇస్తున్నారు. ఇందాక నేను చెప్పినట్టు మీకు ఈవీకి సపరేట్ ప్లాట్ఫామ్, ప్యూర్ ఈవీ ప్లాట్ఫామ్ అని చెప్పాను కదా. ఎక్కడైతే ఇక్కడ మిడిల్ రోలో కూర్చున్న వాళ్ళకు ఇక్కడ బంప్ ఉంటుంది యాక్చువల్ చాలా మందికి. ఇది అదేంటంటే ఐసీ ఇంజన్స్లో బంప్ వస్తుంది. దీనికి డిజైన్ చేశారు కాబట్టి మనకు మిడిల్ రోలో కూర్చున్న వాళ్ళకి కూడా కంఫర్టబుల్గా ఫ్లాట్ సీటింగ్ వచ్చేస్తుంది. అండ్ సీటింగ్ వచ్చేసి మనకు 40-20-40 సీట్ ఫోల్డింగ్ ఇస్తున్నారు. ఇందులో ఏంటంటే అడ్వాంటేజ్ కస్టమర్ కన్వీనియన్స్ తగ్గట్టు మనకు ఒకవేళ లగేజ్ ఎక్కువ ఉంది అంటే మనకు ఒక ఫోల్డ్ చేసుకొని ఇద్దరు కూర్చోవచ్చు. ఆ వేళ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మిడిల్ వచ్చేసి మనకు 2 వేస్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీటింగ్ ముగ్గురు కూర్చున్నప్పుడు చేసుకోవచ్చు, లేదు అంటే అదే ఆమ్రెస్ట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఇందులోనే మనకు ఆమ్రెస్ట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. సూపర్ సార్ అసలు ఇది. అంటే సీట్స్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారు. ఐఎస్ఓ ఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజెస్ ఉంటుంది. ఓకే సేఫ్టీ ఫర్ చిల్డ్రన్స్. అదొకటే కాకుండా ఇందులో ఇంకోటి ఏంటంటే 10-way అడ్జస్టబుల్ రిక్లైనింగ్ ఉంటుంది. స్ప్లిట్ ఎలా అంటే మనకు ఈ వేళ అడ్జస్ట్ చేసుకోవచ్చు కస్టమర్ కన్వీనియన్స్ తగ్గట్టు. 1 2 3 4 5 6 అలా రిక్లైన్ చేసుకోవచ్చు. అండ్ స్లైడింగ్ వస్తుంది ఫ్రంట్ సీట్స్ కూడా ఇలా. సూపర్ సార్ సూపర్ సార్. సో రేర్లో వచ్చేసి మనకు షార్క్ ఫిన్ యాంటీనా ప్రొవైడ్ చేస్తున్నారు సార్ టాప్. అండ్ రూఫ్ అండ్ స్పాయిలర్ ప్రొవైడ్ చేస్తున్నారు. రూఫ్ అండ్ స్పాయిలర్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకు వెహికల్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ ఎయిర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంటుంది. ఏరో డిజైన్కి డిజైన్ కాబట్టి ఎయిర్ ఫ్లో అనేది దానివల్ల రేంజ్ ఎక్కువ ఇస్తుంది. అండ్ వెనకాల వచ్చేసి మనకు వైపర్ విత్ డిఫాగర్ వచ్చేస్తుంది, ఫిక్స్డ్ చేస్తారు. బూట్లో వచ్చేసి మనకు వెనకాల వచ్చేసి మళ్ళీ ఇంకోటి 3.2 మ్యాట్రిక్స్ ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ వస్తున్నాయి. సఫిషియంట్ బూట్ స్పేస్ ఉంటుంది సార్ మనకు ఇందులో. కస్టమర్ దగ్గర మనం చేసుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి మనకు చాలా మటుకు ఏంటంటే పంక్చర్ టైర్ రిపేర్ కిట్స్ అలాంటిది ఉంటుంది. ఇందులో మనకు స్పేర్ వీల్ ప్రొవైడ్ చేస్తున్నారు సేమ్ విత్ అలవీల్. స్పేర్ వీల్ కూడా మనకు అలవీల్తో ఫిక్స్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి 3 ఏసీ ఫాస్ట్ చార్జర్ 3.4 కిలోవాట్ చార్జర్. సార్ ఫైనల్గా ఈ వెహికల్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైజెస్ అలాగే బ్యాటరీ సర్వీస్ తీసుకుంటే అది ఎలా ఉంటుంది సార్? బ్యాటరీ సర్వీసెస్ వచ్చేసి మనకు 10.99 నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఓకే. అండ్ వెహికల్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 15.99 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. 10.99 lakhs అనేది బ్యాటరీ యాజ్ సర్వీస్ కింద చూస్తుంది. మనకు చాసెస్కి ఒక లోన్ ఉంటుంది అండ్ బ్యాటరీకి సపరేట్ లోన్ తీసుకోవచ్చు. బ్యాటరీకి వచ్చేసి మనకు అప్ టు 8 years వరకు లోన్ తీసుకోవచ్చు. అండ్ చాసెస్ మీద వచ్చేసి మనకు 5 years వరకు తీసుకోవచ్చు. 5 to 6 years దాకా తీసుకోవచ్చు. బేస్డ్ ఆన్ కస్టమర్ ప్రొఫైల్ని కానీ అది తీసుకొని చేస్తున్నారు. అండ్ ఇందులోనే మనకు ఏంటంటే ఫ్లెక్సీ ప్లానింగ్ కూడా యూజ్ చేస్తున్నాము. అది వచ్చేసి మనకు బ్యాలెన్స్ స్కీమ్ కింద అన్నట్టు ఒక 30% అమౌంట్ వచ్చేసి మనకు కస్టమర్ లాస్ట్ ఈఎంఐ ఏదైతే పే చేస్తారో ఆ టైంలో పే చేసుకోవచ్చు. ఈఎంఐ తగ్గించుకొని లాస్ట్కి ఏదైతే ఉంటుందో అది పే చేసుకోవచ్చు. అదో స్కీమ్. అండ్ ప్రజెంట్ ఈవీ వెహికల్ అనగానే ఏంటంటే నెక్స్ట్ కస్టమర్ రీసేల్ వాల్యూ ఒకటి చూస్తాడు. దానికోసమని మనం సపరేట్గా ఏంటంటే అష్యూర్డ్ బైబ్యాక్ అని ప్లాన్ తీసుకొచ్చాం. అంటే కస్టమర్ ఒక 3 years or 4 years తర్వాత యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనమే కంపెనీ వెహికల్ పర్చేస్ చేస్తుంది. 60% దాకా 3 years అయితే 60% దాకా మనం ప్రొవైడ్ చేస్తాం ఆన్ ఎక్స్షోరూమ్ ప్రైస్. సార్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ రేంజెస్ గురించి మీరు మెన్షన్ చేయడం మర్చిపోయారు. 14 kilometers ఎంత రేంజ్ క్లైమ్ చేస్తారు? 49 వచ్చేసి మనకు 440 kilometers ఉంటుంది. అండ్ 61 వచ్చేసి మనకు 543 ఉంటుంది సార్ రేంజ్. సఫిషియంట్ మనకు. అండ్ ఇందులో మారుతికి మేజర్లీ ఏంటంటే ఈ విటారా లాంచ్ చేసిన తర్వాత కూడా మారుతి R&D చేసింది ఏంటంటే కంపల్సరీ కస్టమర్కి ఏంటంటే
ఇక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఒక ఇబ్బంది ఉంటుంది. దానికోసమని సపరేట్గా మనకు ఈ ఫర్ మీ యాప్ అనేది ఒక ప్రొవైడ్ చేసింది. కస్టమర్ ఏంటంటే ఎనీ డెస్టినేషన్ ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఆ రూట్లో ఎన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్నీ చూపిస్తుంది. అండ్ మనం ఏంటంటే 13 ఛార్జింగ్ కంపెనీస్తో మనం టైఅప్ అయ్యి ఉన్నాం. అంటే ఛార్జింగ్ స్టేషన్స్తో టైఅప్ అయ్యింది. నాట్ ఓన్లీ మారుతికి కాకుండా మిగతా అడిషనల్ ఛార్జెస్తో కూడా ప్రొవైడ్ చేసి కస్టమర్ కన్వీనియన్స్. ఎవరికి చాలా బాగా సూటబుల్ అవుతుంది ఈ విటారా మీ వరకు? అంటే ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే ఎన్విరాన్మెంటల్ని కోరుకుంటారో ఎన్విరాన్మెంటల్ వైజ్ వాళ్ళు ఈ విటారాకి వెళ్ళొచ్చు. అండ్ లాంగ్ జర్నీకి లైక్ రెగ్యులర్ జర్నీ చేసే వాళ్ళకు వాళ్ళు యూజ్ అవుతుంది. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మహేష్ గారు మనకి సెక్రటరీ ఆపోజిట్లో ఉన్న నెక్సా షోరూమ్లోని ఎస్డిఎంగా ఆయన వర్క్ చేస్తున్నారు. సో ఎలాంటి క్వైరీస్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఆయన సార్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు. సో డెఫినెట్లీ స్పెషల్ ఆఫర్స్ కానీ డిస్కౌంట్స్ గురించి అండ్ వెహికల్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఎలా అయితే మనకి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఆయన ఇప్పుడు కూడా మనకు షోరూమ్లో అవైలబుల్ ఉంటారు. సో డెఫినెట్లీ మీ అందరూ కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో ఆయన నెంబర్ ఉంటుంది. డెఫినెట్లీ మీరు కూడా కాంటాక్ట్ అవ్వండి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఆడియన్స్కి ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. థ్యాంక్స్. అండ్ ఇంకొకటి సార్, ప్రజెంట్ ఏంటంటే మనకు అప్ టు March 31 లోపు ఏంటంటే మనకు వెహికల్ మీద ఆఫర్ ఇస్తున్నారు. ఓకే. ప్రజెంట్ ఏంటంటే 7.4 kW బ్యాటరీ ప్యాక్ ఏదైతే బ్యాటరీ ఉంటుందో 50,000 వర్త్ ఉంటుంది. అది కాంప్లిమెంటరీ ఇస్తుంది. అది ఒక్కటే కాకుండా 1000 యూనిట్స్ ఆర్ 1 year 1000 యూనిట్స్ విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ మనకు అన్ని MSLలో మనకు ప్రొవైడ్ చేస్తుంది. అప్ టు 1000 యూనిట్స్ వరకు మనం ఫ్రీ ఛార్జింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. సూపర్ సార్. ప్రజెంట్ 31 లోపు ఉంది. ఓకే, ఇలాంటి ఆఫర్స్ డెఫినెట్లీ మామూలు రెడీగా ఉంటారు. సో March 31 ఇంకా చాలా తక్కువ రోజులు ఉన్నాయి. సో డెఫినెట్లీ మీరందరూ కూడా ఆఫర్ని గ్రాప్ చేసుకోండి. ఓన్లీ మన సెక్రటరీ ఆపోజిట్లోనే నెక్సా షోరూమ్లోనే మన మహేష్ గారు ఉంటారు. సో డెఫినెట్లీ మీరు వచ్చి ఆయనతో కాంటాక్ట్ అయ్యి ఈ ఆఫర్కి సంబంధించిన మిగతా డీటెయిల్స్ కూడా సార్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ రివ్యూతో మళ్ళీ తొందరగా కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ మన స్టార్స్.